ఈరోజు నేను న్యాయాధిపతుల గ్రంథం నుంచి 6, 7, 8 అధ్యాయాల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి చరిత్ర గురించి నేను చెప్పబోతున్నానండి. ఎవరి గురించి అంటే మనం 6 అధ్యాయం 11, 12 వచనాలు చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. ఒకసారి చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 6 అధ్యాయము 11, 12 వచనాలు ఎవరైనా తీస్తే కొద్ది చదవచ్చండి. యెహోదూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవాషును కలిగిన ఒఫ్రాను మస్తకి వృక్షం క్రింద కూర్చున్నాను. యోవాషు కుమారుని గిద్యోను మిద్యాను మరుగై ఉండినట్లు గానుగ చాటును గోధుమలను దుల్లగొట్టుచుండగా యెహోదూత అతని కనబడి పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను చిత్తము నా ఏలినవాడా. చాలండి. ఇక్కడ యెహోవా దూత కనపడుతున్నాడు, గిద్యోను అనేటటువంటి ఒక వ్యక్తి కనపడుతున్నాడు. మీరు ఆ రెండు గుర్తు పెట్టుకోండి. దేవుడు మానవులకు ఏదైనా చెప్పాలన్నప్పుడు తన దూతల్ని భూమి మీద పంపించి ఆ కుటుంబంతో కానీ ఆ వ్యక్తితో కానీ తగిన సమాచారాన్ని తెలియజేసి వచ్చేవాడండి పాత నిబంధన కాలంలో. అప్పుడు ఆ దూత వచ్చి గిద్యోను అనే ఒక వ్యక్తి దగ్గరికి వచ్చాడట. దూతలు అంటే ఎలా ఉంటాయో తెలుసు కదండి. అంటే బైబిల్లో మనం రాయబడి మనకు తెలుసు. రెక్కలు ఉంటాయి, ఆ రెక్కల కింద కళ్ళు ఉంటాయి, రెక్కల పైన కళ్ళు ఉంటాయి. భయంకరమైన రూపం ఉంటుందండి దేవదూతలకి. అందంగా కనపడవు. ఇప్పుడు మన ఫోటోలలో అక్కడ పావురాలు చూస్తుంటాం కదా, అంత అందంగా ఉంటారండి దేవదూతలు. అంటే కొంచెం గంభీరంగా భయంకరంగా కనపడతారండి. ఒక్కోసారి ఒక్కో సందర్భంలో మానవ రూపంలో వస్తారండి. అబ్రహాం దగ్గరికి ఎలా వచ్చారండి? మనుషుల్లాగా వచ్చారండి. మనుషుల్లాగా వచ్చినప్పుడు ఎవరు భయపడరు. కానీ నిజంగా దేవదూతలాగా వచ్చినప్పుడు భయపడిపోతాం మనం చూసి. అంటే అలాంటి రూపంతో దేవుడు ఈ గిద్యోను దగ్గరికి తన దూతను పంపించాడటండి. గిద్యోను ఎవరు? ఇతనితో దేవదూత మాట్లాడవలసిన అవసరం ఏంటి అని మనం ఆలోచించేసినప్పుడు, ఇశ్రాయేలు ప్రజలు పాపం చేసినప్పుడు ఆ పాపం చేసినటువంటి ప్రజలకి పనిష్మెంట్ ఇచ్చేవాడు దేవుడు. ఆ పనిష్మెంట్ ఎవరితో ఇప్పించేవాడంటే, ఆ ఇశ్రాయేలు ఎవరినైతే శత్రువులు అనుకుంటున్నారో, ఎవరితోనైతే వాళ్ళు సహవాసం చేసి వాళ్ళ అలవాట్లు నేర్చుకుంటున్నారో, ఎవరితో కన్సిడర్ చేస్తున్నారో వాళ్ళనే వీళ్ళ మేరకు పంపించేవాడు దేవుడు. అప్పుడు ఆ శత్రువులు వచ్చి వీళ్ళని బానిసలుగా తీసుకుని వెళ్ళిపోయేవారండి. బానిస అంటే మనకు తెలియదండి. మన పిల్లలకు అసలు తెలియదు. ఎందుకంటే మనందరం ఎలా ఉన్నాం ప్రస్తుతం? స్వేచ్ఛగా ఉన్నాం, స్వతంత్రంగా ఉన్నాం. మన దేశంలో ఎవరికి నచ్చింది వాళ్ళు చేయొచ్చండి. ఇక్కడ ఎవరు బానిసలు ఎవరికి కాదు. కానీ 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించారు. మీ అందరికీ తెలుసండి. 70 సంవత్సరాలకు వెనక్కి వెళ్తే బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించినప్పుడు మన దేశం వాళ్ళ చేతిలో బానిసలుగా ఉండేవారండి. అంటే మనకు నచ్చిన తిండి తినడానికి లేదు, మనకు నచ్చిన బట్టలు మనం కొట్టుకోవడానికి లేదు. వాళ్ళు ఎక్కడ కొనమంటే అక్కడే కొనాలి, ఏది తినమంటే అదే తినాలండి. అది బానిసత్వం. ఇంకా బైబిల్లో ఉండే బానిసత్వం గురించి మనం ఆలోచిస్తే అసలు జీతం బట్టి కూడా ఉండదు. వాళ్ళు పెట్టింది తిని ఒళ్ళొంచి పని చేయవలసిందే, రాత్రి పగలు అనుకుంటా వెట్టి చాకరీ చేయవలసిందే. అలా ఐగుప్తులో ఇశ్రాయేలీయులు అలాగే 430 సంవత్సరాలు వెట్టి చాకరీ చేశారంట. కాబట్టి అలాంటి పరిస్థితిలో ఉన్నాడండి ఇతను గిద్యోను. ఒక సామాన్యుడండి, ఒక మనలాగే ఒక వ్యవసాయదారుడు గిద్యోను. గోధుమలట దొల్లగొట్టుకుంటున్నాడట. ఇప్పుడు గోధుమలు దొల్లగొట్టుకుంటే మనం ఏం చేస్తామండి? పబ్లిక్ గా దొల్లగొట్టుకుంటామండి. కానీ ఈయనేం చేస్తున్నాడండి? ఒక మస్తకి వృక్షం కింద ఒక గానుగ చాటున అన్నాడండి. ఎక్కడమ్మా? మస్తకి వృక్షం కింద గానుగ చాటున, అంటే మరుగై ఉండినట్లు. ఎవరికి మరుగై ఉండాలి? మిద్యానీయులకు మరుగై ఉండినట్లు అన్నాడు. ఎక్కడ మిద్యానీయులు చూస్తే గోధుమలు పట్టుకెళ్ళిపోతారు. అదండి బానిస బ్రతుకంటే. అంటే అతను కష్టపడి ఏదో ఎక్కడో మూల కొంచెం దాచుకున్నా అవి కూడా ధైర్యంగా దొలగొట్టుకొని అవి కూడా ఇంటికి తీసుకెళ్లి తినే పరిస్థితి లేదు. బానిసకి స్వతంత్రం ఉండదండి, స్వేచ్ఛ ఉండదు. కాబట్టి మిద్యానీయులు కనబడకుండా రహస్యంగా ఆ గానుగ చాటున అతను గోధుమలు దొలగొట్టుకుంటున్న పరిస్థితి అండి. ఇది చాలా భయపడుతూ ఉన్నాడండి. అలాంటి పరిస్థితుల్లో యెహోవా తన దేవదూతను ఆయన దగ్గరికి పంపించాడు, గిద్యోను దగ్గరికి పంపించాడండి.
ఇంతకీ గిద్యోను ఎవరు అంటే ఇందాక మన సహోదరులు చదివారండి, యావాషు కుమారుడట. ఇంతకీ యావాషు ఎవరు? యావాషు ఎవరంటే ఈయన ఏ గోత్రం వాడంటే మనష్య గోత్రం వాడటండి. మనష్య ఎవరు? యోసేపుకి ఇద్దరు కుమారులు ఉన్నారు కదండి, ఆ ఇద్దరు కుమారుల్లో పెద్ద కుమారుడి పేరు మనష్య. అంటే ఇతను ఎవరు వంశం వాడంటే యోసేపు వంశం వాడండి గిద్యోను. అంటే చాలా మంచి ఫ్యామిలీకి మంచి హిస్టరీ ఉంది, మంచి చరిత్ర ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయండి? కొంతమంది పరిస్థితులు అలాగే ఉంటాయి. పేరు గొప్ప ఊరు దిబ్బ అంటాం కదండి. అంటే వాళ్ళు చూస్తే వాళ్ళ తాతల చరిత్ర చూస్తే చాలా గొప్ప గొప్ప వాళ్ళు, కానీ వాళ్ళ పరిస్థితి ఎలా ఉందండి? గిద్యోను కాలానికి వచ్చేటప్పటికి అతని పరిస్థితి ఎలా ఉందండి? ధైర్యంగా భోంచేయలేని పరిస్థితి, ధైర్యంగా గోధుమలు కూడా దొలగొట్టుకోలేనటువంటి పరిస్థితి. ఎక్కడ మిద్యానీయులు శత్రువులు చూసి ఈ గోధుమలు తీసుకెళ్ళిపోతారో, ఎక్కడ మమ్మల్ని మాకు ఆహారం లేకుండా చేస్తారో. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అలాంటి పనులన్నీ చేశారు. వాళ్ళ పంటల మీద పడి పంటలన్నీ నాశనం చేశారట, పశువులన్నిటినీ తీసుకొని పోయారంట, అసలు వాళ్ళకి తినడానికి తిండి లేకుండా చేశారండి, కరువు అనిపించేలా చేశారండి ఆ మిద్యానీయులు. కాబట్టి భయపడుతూ ఆ దూత వచ్చి మాట్లాడుతున్నాడు, భయపడుతున్న వ్యక్తి దగ్గరికి వచ్చి దేవదూత వచ్చి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు మరొకసారి చదువు అక్కడ 11వ వచనం. యెహోదూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవాషును కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షం క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుని గిద్యోను మిద్యానునికి మరుగైనట్లు గానుగ చాటున గోధుమలు దొల్లగొట్టుచుండగా యెహోదూత అతను కనబడి పరాక్రమం గల బలాఢ్యుడా. ఏమన్నాడమ్మా? పరాక్రమము గల బలాఢ్యుడా. అతను బలాఢ్యుడా, పరాక్రమం గలవాడా? ఏం కాదండి, అంత పరాక్రమం గలవాడు అంత బలాఢ్యుడైతే వాళ్ళతో యుద్ధమే చేసేసి వాళ్ళందరినీ ఏదో చేసేసినాం. కానీ పిరుకోడు కాబట్టే ఏదో నాకు కలిగింది ఏదో నేను తినాలని, ఎలాగో నా కుటుంబాన్ని బతికించుకోవాలని ఏదో చాటుమాటున ఏదో అతను వ్యవసాయం అతను చేసుకుంటున్నాడండి. కానీ దేవదూత అతని భవిష్యత్తు గురించి చెప్తున్నాడండి. చాలా సందర్భాల్లో మన బలం మనకు తెలియదండి, మన బలం మనలో ఎంత శక్తి ఉందో మన తల్లిదండ్రులకు అర్థమైపోతుంది. కొంతమంది అంటారు కదా, వీడు పెద్దోడు అయితే బాగా చదువుతాడు అంటారు మాస్టర్లు కదండి పిల్లల గురించి. అంటే పిల్లలలో ఉన్న తెలివితేటలు పిల్లలకు తెలియదు, కానీ ఎవరికి తెలుసండి? టీచర్స్ కనిపెట్టేస్తారండి. వీడి కానీ కొంచెం చదివించాలి, కానీ తల్లిదండ్రులు పెద్దోడు అవుతాడు గొప్పోడు అవుతాడు అంటారండి. దేవుడు కూడానండి మానవుల యొక్క భవిష్యత్తు ఎరిగిన వాడు. అబ్రహాము ఊరైన పట్టణంలో ఉన్నప్పుడు ఆ యెహోవా దూత అబ్రహాం కనపడినప్పుడు అబ్రహాంతో ఏమన్నాడండి? నిన్ను అనేక జనాలకు తండ్రిని చేస్తానన్నాడండి. అబ్రహాంకి పిల్లలే లేరు అప్పటికి. నిన్ను విస్తారమైన జనం చేస్తానన్నాడు. అబ్రహాం భవిష్యత్తు అబ్రహాం తెలీదు. అబ్రహాం ఎంత శక్తిగా ఎంత ప్రభావంగా ఎదుగుతాడో అబ్రహాం తెలియదు. ఎవరికి తెలుసండి? దేవుడికి తెలుసు. అలాగే మానవులమైన మన విషయంలో మన గురించి మన భవిష్యత్తు గురించి మనకు తెలియదండి. మనం ఏదో అనుకుంటుంటాం, మనం ఏదో లెక్కలేసుకుంటుంటాం, అసలు రేపు ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు. ఈ క్షణంలో ఈ రాత్రి ఏం జరుగుతుందో కూడా తెలియదండి. ఒక ధనవంతుడి గురించి యేసుప్రభు చెప్పారు కదండి, అతడు చాలా వ్యవసాయం పండించాడట, కొట్లన్నీ నిండిపోయాయంట. ఇంకా ఇవన్నీ ఎలా కాదు, కొట్లన్నీ ఎరగొట్టి ఇంకా కొత్త గొడవలసలు కట్టించేసి ఈ ధాన్యం అంతా అందులో పోసేస్తాను అనుకున్నాడు. లెక్క వేసుకుంటున్నాడట, తింటాను తాగుతాను, ఇంకొన్ని సంవత్సరాలు వర్షాలు పడకపోయినా నాకు ఏం నష్టం లేదు, నాకు సరిపడా ఉన్నాయి అని అలా లెక్కలేసుకున్నాడు. రాత్రి చచ్చిపోయాడట. యేసుప్రభు చెప్పిన స్టోరీ అండి. అంటే ఇప్పుడు మనం లోకంలో రోజు చాలా కథలు వింటుంటాం. ఆ కథలు అనగనగా అని ప్రారంభించబడతాయి. ఆ కథల్లో పేర్లు ఉండవు, ఊర్లు ఉండవు. బైబిల్లో రాయబడినటువంటి చరిత్రలకి ఊరి పేరు ఉంటుంది. ఏంటమ్మా, ఏం పేరు ఉంటుంది? ఏ ఊరు వాడే ఉంటుంది. అతని పేరేంటో, అతని తండ్రి పేరేంటో, అతని తాత పేరేంటో, అతని గోత్రం ఏంటో అన్నీ ఉంటాయండి. ఎందుకంటే ఇది ఇష్టది, ఇది కాదని ఎవరు కూడా దాటిపోయేటటువంటిది కాదు. కాబట్టి ఇక్కడ చూసినప్పుడు ఈ యొక్క గిద్యోను అనేటటువంటి ఒక ఇశ్రాయేలీయుడిని దేవుడు బలపరచడానికి తన దూతను పంపించినట్టుగా మనం చూస్తూ ఉన్నామండి. అంటే మనం ధైర్యం చెడిపోయినప్పుడు దేవుడు తన దూతను పంపించి ధైర్యపరుస్తుంటాడండి. మీకు ఎప్పుడైనా కనపడ్డాడండి దూతాలుగా? ఇప్పుడు మనకు కనపడ్డండి,
కానీ మన సహోదరుల ద్వారానే ఆ దూత వస్తాడు. మన వాక్యం ద్వారానే దేవుడు ఆ దూతను పంపిస్తాడండి. అంటే ఇప్పుడు దూత అంటే రెక్కలు వేసుకొని వచ్చి మన ముందున వాలి మనల్ని పేరెట్టి పిలిచి మాట్లాడతాడని ఎదురు చూడకండి. ఎప్పుడు దేవదూతలు మనకి పరిచర్య చేస్తూనే ఉంటాయటండి. మనకు తెలియదు. మనం ఒక్కోసారి అనుకుంటాం రాత్రి అంతా బాగా నొప్పులు ఉంటాయి, కళ్ళతడికి బాగా లేచేస్తాం. ఏంట్రా ఎలాగంటే మాత్ర వేసుకున్నాం అందుకు అనుకుంటాం మనం. దేవుడు తన దూతలు పంపించి మనకి స్వస్థపరుస్తుంటాడండి. మనం ఎన్నో సమస్యల్లో ఉంటాం. ఆ సమస్యల నుంచి మనకు మనశ్శాంతిని మళ్ళీ దేవుడు ఇస్తూ ఉంటాడండి. అన్ని కాలాల్లోనూ దేవుడు తన దూతలు పంపించి మానవుల్ని స్వస్థపరచడం లేకపోతే మానవులు ధైర్యపరచడం అనేటటువంటిది మనం అనాథగా చూస్తున్నటువంటి విషయమేనండి. ఇక్కడ మనం చూసినప్పుడు దేవదూత అతన్ని అలా అనేటప్పటికీ మనమైతే ఏమంటామండి, పొంగిపోతామండి. ఏమంటే ఒక బలహీనుడిని చూసి ఇప్పుడు ఒనేసిం గారు చాలా సన్నగా ఉన్నారండి, ఇతన్ని పరాక్రమము గల బలాఢ్యుడా అన్నాను అనుకోండి, ఏమంటాడండి, చిన్న నవ్వులు అవుతాడండి. అవునా నవ్వుతున్నాడు చూసారండి. అంటే ఏంటంటే మనం పొంగిపోతామండి. మనకు లేనిది కానీ ఎవరైనా చెప్తే మనకు చాలా ఆనందం వేసేస్తుంది. అందంగా లేనోడిని ఎంత అందంగా ఉన్నావు ఈ బట్టల్లోనంటే పొంగిపోతాడండి. ఎందుకంటే లేనిది ఎవరైనా అంటే మనం చాలా సంతోషం పడిపోతామండి. కానీ ఇక్కడ గిబ్జోను అలా సంతోషపడలేదండి, బాధపడుతున్నాడు. ఎంత బాధపడుతున్నాడు అంటే అక్కడ ఆ వచనం చదువుదామండి ఒకసారి. చదువునండి 13వ వచనం. గిబ్జోను ఏమని సమాధానం చెప్పాడు? యెహోవా మాకు తోడై ఉండిన ఎడల. యెహోవా మాకు తోడై ఉన్నాడంటే ఏంటి? యెహోవా నాకు తోడై ఉంటే నాకు ఈ పరిస్థితి ఏంటి? నేనెందుకు దొంగతనంగా గోధుమలు తొలగొట్టుకునే పరిస్థితి? నాకు అంత వ్యవసాయం ఉండి ఆ గోధుమలన్నీ తినవలసిన అంత హక్కు ఉండి నా గోధుమల్ని నేను దొంగతనంగా తినవలసిన పరిస్థితి ఏంటి? నాకు యెహోవా నాకు తోడుగా ఉన్నాడంటే ఏంటి అని తన బాధని కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్తుంటాడండి ఆ పరిస్థితుల్లో. ఇదంతా ఎందుకు సంభవించింది? ఆ శత్రువులు మా మీద పడ్డం ఏంటి, మా దేశం మీద పడ్డం ఏంటి, మా పిల్లల మీద మా భార్యల మీద పడ్డం ఏంటి, మమ్మల్ని అందరూ దోచుకుపోవడం ఏంటి అని సమాధానం చెప్తున్నాడండి. అది దేవుడు అంతోడు ఎంతోడు గొప్పోడు అంటారు. ఆ ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు ఎన్నో అద్భుతాలు చేసేసాడు అంటారు. ఎర్ర సముద్రాన్ని చీల్చేసాడంటారు. ఆ బండల్లోంచి నీళ్లు రప్పించేసాడంటారు. పగలు మేఘస్తంభంగాను రాత్రి అగ్నిస్తంభంగాను ఉన్నాడంటారు. అవన్నీ ఏటైపోయాడు? దేవుడు ఏమైపోయాడు? మనం కూడానండి, మనం భరించలేని కష్టాలు కానీ మనకు వస్తే మనం ఎలాగ మాట్లాడతామండి. ఏమంటే శ్రీని గారు మీరు అన్ని పాఠాలు చెప్పారు, ఏదండి దేవుడు ఎక్కడున్నాడండి అంటారా? అనిపిస్తుందండి. మనకు బయటకు అనకపోయినా కానీ లోపల అనుకుంటామండి. లోపల మనం బాధపడుతుంటాం, ప్రశ్నించుకుంటుంటాం దేవుణ్ణి. అప్పుడు ఏమన్నాడండి? యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానుల చేతికి మమ్మల్ని అప్పగించని అతనితో చెప్పాను. అందరూ యెహోవా అతని తట్టు తిరిగి పొలము తెచ్చుకొని వెళ్లి మిద్యానుల చేతి నుండి ఇశ్రాయేలును రక్షించుము. అప్పుడు మళ్ళా అంటే యెహోవా అంటున్నాడంటే అక్కడ దేవదూత మాట్లాడుతున్నాడు యెహోవా పక్షంగా. ఏమంటున్నాడండి? మిద్యాను నువ్వు బాధపడద్దు, నువ్వు లెగిసి ఆ మిద్యానులతో యుద్ధం చేయి, బలం తెచ్చుకో, ఇశ్రాయేలును నువ్వు రక్షించు అన్నాడటండి. అప్పుడు ఈ మాట మరీ అటకారంగా ఉంది. బలం తెచ్చుకోమంటే ఏదో నన్ను లెగిసి ఏదో చేయమంటే నేను చేయగలను, కానీ ఎవరితో వెళ్ళి యుద్ధం చేయమంటున్నాడండి? మిద్యానీయులతో యుద్ధం అంటే చిన్న విషయం అండి. వాళ్ళు 1,20,000 మంది సైనికులు ఉన్నారు మిద్యానీయుల దగ్గర. ఈ వెంకటరు ఒక్కరు కూడా లేరు. నేను ఎలాగో యుద్ధం చేస్తానండి అని మాట్లాడుతున్నాడండి. సాకు చెప్తున్నాడు. అందరూ యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకుని వెళ్లి మిద్యానుల చేతిలో ఇశ్రాయేలును రక్షింపు, నేను పంపిన వాడు నేనని చెప్పగా అతడు చిత్తము నా ఏలినవాడ దేని సహాయం చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను? ఏం ప్రశ్న వేస్తున్నాడండి ఇతను? దేని సహాయంతో ఏముందని యుద్ధం చేయగలండి? నా దగ్గర ఏమైనా ఆయుధాలు ఉన్నాయా? నా దగ్గర ఏమైనా సైనికులు ఉన్నారా? నా దగ్గర ఏమైనా ధనం ఉందా? ఏది ఉందని యుద్ధానికి వెళ్ళమంటున్నావు అని ఎదురు ప్రశ్న వేస్తున్నాడు. ఇప్పుడు బైబిల్లో మనకి చాలా మంది అన్ని ఉండి కూడా సాకులు చెప్పిన వాళ్ళు తెలుసు. ఎవరెవరు సాకులు చెప్పారండి? మోషే సాకులు చెప్పాడండి. ఫరో దగ్గరికి వెళ్ళి ఫరోతో మాట్లాడి ఇశ్రాయేల్ని విడిపించు అని మోషేని వెళ్ళమంటే మోషేకి సకల విద్యలు తెలుసు అంటండి. ఎందుకంటే ఐగుప్తు రాణి దగ్గర పెరిగాడు కాబట్టి అతనికి నిజంగా బలవంతుడే, నిజంగా యుద్ధశూరుడే. కానీ దేవుడు వెళ్ళమన్నప్పుడు ఏమన్నాడండి?
ఆయన నాకు మాట్లాడడం రాదండి, నేను మాట నేర్పరని కాదు, నేను నత్తివాడిని, నేను అలాగండి ఇలాగండి అని అబద్ధాలు చెప్పినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నామండి. ఇర్మియా మోషే గ్రంథంలో నిర్గమకాండంలో 3వ అధ్యాయము 11వ వచనంలో ఆ విషయాలు ఉంటాయి. ఇంకా మనకి ఒక ప్రవక్త కూడా కనపడతాడండి. ఎలా అంటే సాకులు చెప్పే ప్రవక్త. ఇర్మియా గ్రంథంలో 1వ అధ్యాయము 6-7 వచనాల్లో ఇర్మియా ఏమంటాడండి, దేవుడు వెళ్ళమన్నప్పుడు ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్ళి మాటలు చెప్పాలంటే ఇర్మియా అంటాడు, అయ్యో నేను బాలుడినే అంటాడండి, నేను చిన్న కుర్రోడిని, నన్ను వెళ్ళమంటావా అంత పెద్ద పెద్ద రాజుల దగ్గరికి అని. అంటే కొన్ని సందర్భాల్లో మనం బలహీనులైనా దేవుడు మన చేత కార్యాలు చేయగలడు, మనం బలవంతులమైనా దేవుడు మన బలాన్ని అనుపుకొట్టగలడండి. అంటే మన విజయాలు వెనకాతల ఎవరు ఉండాలండి? ఎప్పుడునూ దేవుడు ఉండాలి. దేవుడు ఉన్నాడని మనం ఎప్పుడు మర్చిపోకూడదండి. దేవుడు లేకపోతే నేను లేను అనాలండి. అదండి విశ్వాస జీవితం. ఇక్కడ గిద్యోను కూడా అతను చూస్తే ఏమీ లేదు అతని వెనకాతల. ఏముందని యుద్ధం చేయాలి, ఏ సహాయం ఉందని యుద్ధం చేయాలి, ఏమీ లేవు అతని వెనకాతల. కానీ దేవుడు ఉన్నాడండి. నేనున్నాను అన్నాడండి. నేనున్నాను, నువ్వు నిలబడు, నువ్వు వెళ్ళి మిద్యాను వెళ్ళి నువ్వు ఓడించగలవు అని చెప్పిన వెంటనే అప్పుడు ఆ మాటలని విన్న గిద్యోను చాలా తెలివైనడండి. గిద్యోను మాత్రం అమాయకుడు కాదు. ఏదో చెప్పేస్తే గాలి మాటలు చెప్పేస్తే నమ్మేసి వెళ్ళి యుద్ధాలు చేసేసే అంత తెలివితో కూడా మాత్రం కాదు గిద్యోను. ఇప్పుడు ఆ గిద్యోను ఆ తెలివి ఎలా ఉపయోగించాడంటే ఇప్పుడు టెస్ట్ పెట్టాడండి. వచ్చిన దేవదూతకి టెస్ట్ పెట్టాడు. ఏమన్నాడు చూడండి అక్కడ 17వ వచనంలో, అందుకతడు నా ఎడలు నీ కటాక్షం కలిగిన ఎడల. సరే చదవద్దులేండి. అక్కడ ఏమన్నాడంటే నేను నీకు ఇప్పుడు ఒక మేకపిల్లను కోసి రొట్టెలు వండి అన్ని సిద్ధం చేస్తాను, నేను చూస్తుండగా వాటిని నువ్వు తినాలి. అప్పుడు నువ్వు తినకపోతే, నేను తయారు చేసే వరకు ఓపు పట్టు కూర్చోకపోతే నువ్వు దేవదూత కాదు, నువ్వు ఏదో దురాత్మవి. లేదనుకో తిన్నావంటే నువ్వు దేవునాత్మవి అంటే. అప్పుడు దేవదూత పాపం అతని కోసం ఓపు పట్టి అతను అన్ని తయారు చేసే వరకు ఉండి అవి కర్రతో ముట్టుకున్నాడట. అప్పుడు ముట్టుకోగానే అదంతా దహించిందట. అప్పుడు చూడండి, సడన్ గా మంట పుట్టింది అనుకోండి, ఏమవుతుందండి? భయం వేస్తుందండి చూసిన వాళ్ళకి. అప్పుడు గిద్యోను కూడా అర్థమైందో చాలా పవర్ఫుల్ ఇది, దేవుని ఆత్మ నేను తయారు చేసిన ఈ ఆహార పదార్థాలన్నింటిని కూడా ఈ విధంగా ఆరగించాడు. ఏమిటి, నోటితో తినొచ్చు కదా అండి. అబ్రహాం కాలంలో ఆదికాండం 18వ అధ్యాయంలో 3 దేవదూతలు వచ్చినప్పుడు ఆయన నోటితో తిన్నారు వాళ్ళు, అబ్రహాం వండినవి. ఎందుకు అప్పుడు తిన్నారు? ఇప్పుడేమి కర్రతో లాగా ముట్టి కాల్చేశారు. ఇప్పుడేమో మానవ రూపంలో రాలేదు, దేవదూతల్లాగా వచ్చారు. అబ్రహాం దగ్గరికి మనుషుల్లాగా వచ్చారు. కాబట్టి మనుషుల్లాగా దేవుడు పంపినప్పుడు మనుషుల్లాగా ప్రవర్తిస్తారు, దేవదూతల్లాగా పంపినప్పుడు దేవదూతల్లాగా వ్యవహరిస్తారు. అప్పుడు ఈయనకి మొదటి టెస్ట్ లో దేవుడు పాస్ అయిపోయాడని అర్థమైందండి. ఆ తర్వాత ఒక పని దేవదూత అప్పగించాడండి. ఏంటంటే పని, నాయనా నీ తండ్రి యావాషు బయలుదేవతల్ని అనుసరించేవాడు. ఆ బయలుదేవతలు అనుసరించి ఒక పెద్ద బలిపీఠం కట్టేశాడు ఊరుమయ్యన్న. దాని మీద ఒక పెద్ద స్తూపం కూడా చేశాడు. నువ్వు వెళ్ళి, నీ తండ్రి బతికే ఉన్నాడు, నీ తండ్రి బతికుండగానే నువ్వు ఆ బలిపీఠాన్ని తీసివేసి, ఆ స్తూపాన్ని తీసివేసి, ఆ స్థానంలో యెహోవాకు బలిపీఠం కట్టాలి. అక్కడ ఒక గొర్రెను లేకపోతే ఒక ఎద్దును బలి అర్పించాలి అన్నాడు. ఏమండి, ఎవరైనా చేయగలరండి? తండ్రి తయారు చేయించినటువంటి బలిపీఠాన్ని తీసేయాలంట, కొడుకేమో యెహోవాకు బలిపీఠం కట్టాలంట. ఊరుకుంటాడండి తండ్రికి తెలిస్తే? తండ్రి ఏమో ఆ ఊరికి నాయకుడు, తండ్రి మాట వినాలా కొడుకు మాట వినాలా? పెద్దలందరూ ఎవరి మాట వింటారండి? తండ్రి మాట వినాలంటారు. ఇప్పుడు వెళ్ళి ఏం చేయాలి, ఎలా చేయాలి ఆలోచించాడటండి. ఇప్పుడు మనమైతే ఏం చేస్తాం తెలిసి, నా వల్ల కాదండి బాబోయ్ అనేసి ఆ పని దేవుడు చెప్పాడు కానీ నేను చేయలేనండి అని వదిలేస్తామండి. కానీ గిద్యోనికి దేవుడి మాటకి విలువ ఇవ్వడం తెలుసండి. అప్పుడు ఈయన ఏం చేశాడటంటే, పగల చేస్తే అందరూ అడ్డేస్తారు, పగలు చేయను రాత్రులు చేస్తాను అనుకున్నాడటండి.
అప్పుడు రాత్రి అయిన తర్వాత ఓ 10 మంది పనివారిని వెంట తీసుకుని వెళ్ళి అందరూ పడుకున్న తర్వాత తండ్రి కట్టించిన ఆ బయలుదేవతలకి కట్టించినటువంటి బలిపీఠాన్ని తవ్వి తీసేసి ఆ స్తూపాన్ని కూడా తొలగించేసి అక్కడ యెహోవా కొరకు ఒక బలిపీఠం కట్టాడట. కట్టి దాని మీద ఒక 7 ఏండ్ల వయసు ఉన్నటువంటి పశువును వధించి వెళ్ళిపోయాడటండి. ఉదయం లేగానే గ్రామస్తులందరూ వచ్చి చూసి ఇక్కడ మనకి మన బయలుదేవత యొక్క ఇది ఉండాలి కదా, ఏది ఇక్కడ, ఎవరు తీశారు దీన్ని, ఇక్కడ ఏదో పశువు వధించుండేది, ఇక్కడ యెహోవా నామం రాసి ఉండేది అని చెప్పి వాళ్ళందరూ కంగారు అయిపోయి ఆశ్చర్యపోయారు. ఎవరు చేశారు ఈ పని, ఎవరు చేశారు ఈ పని అనేటప్పటికీ అలా ఎంక్వైరీ చేయగా గిద్యోను చేయించాడని తెలిసిపోయిందండి. అంటే ఎవరు చెప్పుకుంటారు, వెనకట్లు వెళ్ళిన 10 మంది పని వాళ్ళు ఎవరో లీక్ చేసి ఉంటారు, మొత్తానికి దొరికిపోయాడండి గిద్యోను. ఊరు పెద్దల దగ్గర తీసుకొచ్చేసారండి. అతన్ని తీసుకొచ్చేసి తండ్రి న్యాయాధిపతి అక్కడ ఆ యావాషు ఉన్నాడు, ఆ యావాషుని పిలిచి, నాయనా ఏంటి పరిస్థితి, నీ కొడుకు ఏం చేశాడో చూడండి, మన తరతరాలుగా మనం నమ్ముకున్నాం, మనం ఏదో కొలుచుకుంటున్నాం, ఇది ఈ బలిపీఠాన్ని తీసేశాడు, రాత్రికి రాత్రి తీసేసి ఇక్కడ యెహోవాకు బలిపీఠం కట్టాడు, ఇది నువ్వు తగునా, నువ్వేం శిక్ష ఇస్తావు, నీ కొడుకు వెయ్యి అన్నాడు. ఇప్పుడు అతని స్థానంలో మనం ఉంటే ఏమైపోతామండి, కొడుకునైనా చంపేసుకుంటాం, లేకపోతే ఊరు పెద్దల దగ్గరైనా సెడ్ అయిపోతామండి. కానీ ఆ యావాషు మాత్రం చాలా తెలివిగా మాట్లాడతాడండి. అక్కడ ఒకసారి మీరు ఆ మాట మీరు చూస్తే 30వ వచనంలో, 6వ అధ్యాయం 30వ వచనం, న్యాయాధిపతులు 6వ అధ్యాయం 30వ వచనంలో అక్కడ గిద్యోను తండ్రి అయిన యావాషు గ్రామ పెద్దలతో మాట్లాడిన మాట అక్కడ ఉంటుందండి. ఏమన్నాడు తెలుసా అండి, నాయనా నా కుమారుడు నేను కట్టించిన బయలుదేవత యొక్క ఆ బలిపీఠాన్ని తీసేశాడు, యెహోవాకి బలిపీఠం కట్టాడు, తప్పే. ఇప్పుడు ఆ బయలుదేవత నిజంగా ఉండుంటే గనక ఈ రాత్రికి నా కొడుకుని చంపేదండి. అది నిజమైన దేవత అయితే నా కొడుకునే ఆ దేవత ముట్టుకున్నాడు కాబట్టి, ఆ దేవత తాలూకా బలిపీఠం పాడు చేశాడు కాబట్టి, అది నిజమైన దేవత అయితే నా కొడుకు చచ్చిపోతాడు. నా కొడుకు ఎవరితో పెట్టుకున్నాడు, వెళ్ళి ఆ దేవతతో పెట్టుకున్నాడు కాబట్టి ఆ దేవత ఆడంతా చూశాడు, ఆ దేవతతో విరోధం పెట్టుకున్నాడు వీడు. ఒకవేళ నా కొడుకు ఏం అవలేదు అనుకోండి, రేపు ఉదయానికల్లా ఆ దేవత నిజమైన దేవత కాదని మీకే అర్థం అవుద్ది అన్నాడు. అప్పుడు ప్రజలందరూ అన్నారట, నిజమే ఇతను చెప్పింది బాగానే ఉంది, మరి ఆయన ఎవరో దేవత జోలికి వచ్చాడు కాబట్టి ఆ దేవత నిజంగా ఉండలేదా తేలిపోద్ది, ఈ రేపు ఉదయం కల్లా ఇది పని అయిపోద్ది నాకు తెలుసు అని చెప్పేసి అందరూనంట అతనికి ఒక పేరు పెట్టారటండి. ఏం పేరు పెట్టారు బాబు, అక్కడ చదువుతున్నాయన 32వ వచనంలో, 31వ వచనంలో, 32 యెరుబ్బయలు అని పేరు పెట్టారటండి. ఎవరికి, గిద్యోనికి గ్రామస్తులు పెట్టిన పేరేటండి యెరుబ్బయలు. యెరుబ్బయలు అంటే అర్థం ఏంటండి, అక్కడ వాదించాడు. ఎవరితో వాదించాడు, బయలుతో వాదించాడు వెళ్ళి. మనందరం మన గ్రామస్తులందరమే మనం నమ్ముతున్నటువంటి బయలుతో వాదించాడు కాబట్టి, బయలుతో వాదించినాడు ఏం బతుకుతాడులే అని ఇతని పేరు ఉండిపోద్ది ఇంకా అనేసి అతనికి ఒక పేరు పెట్టేసి అందరూ వెళ్ళిపోయారటండి. చచ్చిపోయాడండి గిద్యోనికి ఏమైందండి, అవలేదండి. అంటే ఇప్పుడు కొన్ని సందర్భాల్లో యెహోవా దేవుడా లేకపోతే బయలుదేవుడా అని సందర్భాలు వచ్చేటప్పుడు అలాగా నిలబడిన విశ్వాసులు చాలా మంది ఉన్నారండి బైబిల్లో. ఏలియా ఉన్నాడు కదండి, ఏలియా ఒక్కడే నిలబడ్డాడటండి యెహోవాయే దేవుడు అని చెప్పడానికి. అందరూ విడిచిపెట్టేశారు, ఏలియా వెనకాల ఎవరు నిలబడలేదండి. ఎవరు గెలిచారండి చివరికి, ఏలియా గెలిచాడండి. వాళ్ళు ఎంత గుండెలు పీకున్నా రక్తాలు కార్చినా వాళ్ళ ఆటలు సాగలేదండి. దేవుడు ఆ పందెంలో ఎవరిని గెలిపించాడంటే ఏలియాని గెలిపించాడు. ఇలాంటి ఒక సమస్య కొత్త నిబంధనలో కూడా అపోస్తుల కార్యం 5వ అధ్యాయంలో వచ్చిందండి. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 39వ వచనంలో, అపోస్తుల కార్యం 5:39లో శిష్యుల్ని బంధించి కొట్టేస్తుంటారండి. యేసుప్రభు గురించి సువార్త ప్రకటిస్తున్నారని పేతుర్ని యోహాన్ని బంధించి వాళ్ళని కొట్టేస్తుంటారు. ఎవరో యోగామత నాయకులు కొట్టేస్తుంటే అక్కడికి గమలీయేలు అనే వ్యక్తి వస్తాడండి. ఎవరా గమలీయేలు, పౌలు
ఆ గమాలియేలు దగ్గర వాక్యం నేర్చుకున్నాడు చిన్నప్పటి నుంచి. అంటే ఒక బైబిల్ పండితుడండి అతను, ధర్మశాస్త్ర ఉపదేశకుడు అతను, వాక్యం బాగా తెలిసిన ఆ వృద్ధుడు. ఆయన వచ్చి అన్నాడట, బాబు మీరు ఎందుకు అలా కొడుతున్నారు అంటే, మన మతానికి వ్యతిరేకంగా వీళ్ళు చెప్తున్నారు అందుకే కొడుతున్నావు అన్నారట. అప్పుడు ఆయన అన్నారట, గతంలో ఇలాంటి వాళ్ళు చాలా మంది వచ్చారు, ఏదో 2 రోజులు అడబడి చేశారు, ఆ మత పెద్ద చచ్చిపోగానే వాళ్ళు కూడా చల్లబడిపోయారు, అలబోయారు. వీళ్ళు కూడా అంతే, 2 రోజులు అడబడి చేస్తారు. వీళ్ళు కొలుస్తున్నటువంటి దేవుడు నిజమైన వాడు కాకపోతే వీళ్ళు కూడా ఆటోమేటిక్ గా ఆ యజమాని చచ్చిపోయాడు కాబట్టి వాళ్ళు కూడా చల్లబడిపోతారు. ఒకవేళ కనుక ఆ యజమాని దేవుడి సంబంధమైన వాడు అనుకోండి, మనల్ని మాత్రం దేవుడు విడిచిపెట్టడు. మనం ఎవరితో గొడవ పెట్టుకుంటున్నామంటే దేవుడితోనే గొడవ పెట్టుకున్న వాళ్ళు అవుతాం. కాబట్టి దేవుడే తెలుస్తాడు ఇతను ఇల్లు ఎవరి సంబంధంలో యెహోవా తెలుస్తాడని చెప్పేసి మంచి సలహా ఇచ్చాడండి. ఆయన ఇచ్చిన సలహా విని వాళ్ళందరూ ఏం చేశారంటే సమ్మతించారటండి. గమలీయేలు ఎలా సలహా చెప్పాడో ఇక్కడ యావాషు కూడా గ్రామ పెద్దలకి అలా సమస్యని సింపుల్ గా చేశాడండి. పెద్ద సమస్య అండి అది, కొడుకుని చంపేసుకోవాల్సినంత సమస్య అండి. కానీ ఏం చేశాడండి, దేవత నిజమైన దేవత అయితే నా కొడుకుని రాత్రికి చంపేస్తాడు, నా కొడుకు దేవతతో వాదించాడు కాబట్టి దేవతకు అన్యాయం చేశాడు కాబట్టి దేవతే చంపేస్తుంది. ఒకవేళ దేవత చంపలేదు అంటే ఖచ్చితంగా దేవత కాదు, నిజమైన దేవత కాదని మనందరం తెలుసుకుందాం అన్నాడు. కళ్ళల్లో చూసేటప్పటికి హాయిగా ఉన్నాడండి, ఏం జరగలేదు గిద్యోనికి. ఎవరిని మహింపరిచారండి, దేవుణ్ణి మహింపరిచినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నామండి. అప్పుడు గ్రామస్తులకి గిద్యోని మీద నమ్మకం పెరిగింది. నిజమేరా, ఇతని దగ్గరికి దేవదూత వచ్చి మాట్లాడాడట, దేవదూత చెప్తేనే ఈ పని చేశాడంట, కాబట్టి ఈ రోజు నుంచి గిద్యోని ఏం చెప్తే మన అందరిలో చేద్దాం అనుకున్నారండి. అప్పుడు గిద్యోని అందరినీ రమ్మన్నాడండి. ఆ రోజు వరకు అతని వెనకాల ఎవరు ఉన్నారండి, ఎవరు లేరు, ఒంటరివాడు గిద్యోను. కానీ దేవుడు ఒక్క రాత్రిలో అతని జీవితాన్ని టర్నింగ్ చేసేసాడండి. ఇప్పుడు గ్రామస్తులందరూ అతను నిలబడమంటే నిలబడుతున్నారో, కూర్చుందంటే కూర్చుంటున్నారు. వచ్చేసారు ఊరు ప్రజలందరూ, వాళ్ళందరినీ లెక్కేసాడట. ఎంతమంది అయ్యారటండి, 32,000 మంది అయ్యారట. ఇప్పుడు గిద్యోని వెనకాల సైన్యం ఎంతమంది అండి, 32,000 మంది అండి. అంతకుముందు ఒక్కడు కూడా పిరుకోడు. ఇప్పుడు ధైర్యం వస్తుందో రాదండి, 32,000 మంది అయినా అక్కడ అవతల అపోజిషన్ ఎంతమంది, 1,20,000 మంది. 1,20,000 మందిలో 32,000 మంది అంటే పావలా వాటా వాళ్ళు. ఈ పావలా వాటతో కూడా యుద్ధం చేయడం చాలా కష్టమే. మన ఏదో సినిమాల్లో అక్కడెక్కడ చూపిస్తుంటారండి, అదన్నే బయట జరిగే పనులు కావయి, అవి జరగవండి. కానీ ఇతను ఏదో ప్రయత్నం చేస్తున్నాడు, దేవుడు చెప్పాడు కదా, దేవుడు చెప్పినట్టు నేను చేస్తున్నాను కదా, ఆ మిద్యాన్ని ఓడించేస్తాను అనేసి ఈ మనుషులు లెక్కెట్టుకుంటున్నాడు ఇతను. ఇంతలో 36వ వచనానికి వచ్చేటప్పటికి గిద్యోనికి ఎందుకో మళ్ళీ చిన్న అనుమానం వస్తుందండి. అయ్యా మీరు చెప్పిందంతా చేసేస్తున్నాను కానీ అక్కడ చూస్తే 1,20,000 మంది, ఇక్కడ చూస్తే 32,000 మంది, నేను ఎలాగ యుద్ధం చేస్తానో డౌట్ వస్తుందండి. నాకు చిన్నది సూచక క్రియ నాకు చేసి చూపిస్తే నేను నమ్ముతాను అన్నాడు. చెప్పు ఏం చేయాలి చెప్పు అన్నాడు దేవదూత. ఏంటంటే నాకు కళ్ళం ఉందని, చాలా బారుగా ఉందని మా కళ్ళం, ఈ కళ్ళం మధ్యలో ఆ చనిపోయినటువంటి గొర్రెబొచ్చుని తీసుకెళ్ళి అక్కడ పెడతాను. ఈ రాత్రి పడిన మంచుకి కళ్ళమంతా ఎక్కడ కూడా చిన్న తడి కూడా ఉండకూడదు, కానీ గొర్రెబొచ్చు మాత్రం మంచుకి తడిసిపోవాలా అని, అదేనండి నాకు ఆనవాలు అన్నాడంట. సరే పట్టుదల పెట్టుకో అంటే ఆ కళ్ళం మధ్యన ఆ గొర్రెబొచ్చు పెట్టాడట. ఉదయం వెళ్ళి చూసేటప్పటికి కళ్ళమంతా ఎరగా ఆరిపోయిందంటండి. మధ్యలో పెట్టిన గొర్రెబొచ్చు మాత్రం నీళ్లతో నిండిపోయిందటండి. దాన్ని తీసి పిండితే నీళ్లు వచ్చేస్తున్నాయంట అంతలాగా. అప్పుడు మళ్ళీ యెహోవా దూత అన్నావా ఇప్పటికేనన్నా ఓకేనా అంటే, అయ్యా నాకు ఇంకొక డౌట్, ఇంకొకటి అన్న. ఏం చెప్పు, ఏం చేయాలి చెప్పు అంటే, ఈసారి ఈ రోజు రాత్రికి మరలా గొర్రెబొచ్చు పట్టుకెళ్ళి అక్కడ పెడతాను, ఈసారి కళ్ళమంతా తడిసిపోవాలి, గొర్రెబొచ్చు మాత్రం తడవకూడదండి. ఏంటండి ఇది ఆశాలా, దేవుడంటే ఏనా అట్లా ఏటమ్మా, అసలు దేవుడికి అలా మనం టెస్టులు పెట్టచ్చమ్మా. కొంతమంది పెడతారు కదండి, నిజంగా దేవుడు ఉంటే మగవాడు పట్టమానం అంటారు కదా, నిజంగా దేవుడు మా అప్పులేం తీర్చి మనం
ఇది నిజంగా దేవుడు ఉంటే అన్ని చేసేలా, ఇది మూర్ఖత్వం అండి, అది అమాయకత్వం. దేవుని చూపించు నాకు, నేను నమ్ముతాను అంటారండి ఒక్కొక్కరు. దేవుడు వచ్చి నీ ముందు కనబడిపోవాలా, అప్పుడు నమ్ముతావా? ఇవి తెలుగు తక్కువ మాటలండి ఇవి. దేవుడు లేకపోతే ఇప్పుడు దాకా సహోదరులు చెప్పారండి, నువ్వు పిలిస్తే వస్తున్నాడు ఆ సూర్యుడు ఏంటి, నువ్వు చెప్తే భూమి గాలిలో శూన్యంలో ఏలాడుతుందా? రాత్రి పగలు ఏ డ్రైవర్ నడిపిస్తున్నారు? వర్షం ఎవరు రప్పిస్తున్నారు? ఎండ ఎవరు రప్పిస్తున్నారు? దేవుడండి. దేవుడు లేకుండా ఎవరండి? ఒక బస్సు ఉందంటే డ్రైవర్ లేకపోతే వెళ్ళదు, అదే సెలవే బస్సుకి. అలాంటిది భూమి ఆకాశాలు ఎవరు నడిపిస్తున్నారు? నేను మన చర్మం ఏదో ఒక కిడ్నీ పోయినా, లేకపోతే చర్మం పోయినా, మన కన్ను పోయినా ఎవరో డొనేషన్ చేస్తే తప్ప మనకి పెట్టుకోలేమండి. నేను షాపులో కొనుక్కోవచ్చు కదా, ఎవరైనా అమ్మితే, ఎక్కడైనా తయారు చేస్తే ఎవరమ్మో. ఎందుకంటే ఈ మానవ దేహం వెనకాతలు ఎవరున్నారండి? ఒక నిర్మాణకుడు ఉన్నారు, అతను దేవుడు అండి. ఆ దేవుడు గొప్ప దేవుడు అండి. ఈరోజు మన మనుషులైన మనందరికీ కూడా అనేక విషయాల్లో ఏక మనసు కలిగి ఉంటాం. చూడండి, ఏదైనా ఇప్పుడు ఏ దేశంలోకి వెళ్ళండి, 2 ఏళ్ళు ఎంత అంటే 4, అమెరికా వెళ్ళి 4, ఇండియా వెళ్ళిన 4, పాకిస్తాన్ వెళ్ళిన 4 చెప్తారండి. పంచదార టేస్ట్ ఎలా ఉంటుందని ఏ దేశానికి వెళ్ళిన అడగండి, అందరూ ఒక మాట చెప్తారండి. ఏమంటారండి? తీయగా ఉంటుందండి అంటారండి. అన్నిటిలోనూ ఏక మనసు కలిగి అందరూ ఏకమై అన్ని విషయాల్లోనూ ఏకంగానే ఉంటాం. ఒక్క దేవుడి విషయంలో మాత్రం ఎవరి ఉద్దేశాలు వాళ్ళు అయిపోయినాయి, ఎవరి సాక్ష్యం వాళ్ళది అయిపోయింది, ఎవరి నమ్మకాలు వాళ్ళు అయిపోయింది. ఇదేంటి అన్నిట్లోనూ చిన్న అన్నిట్లోనూ మనం కలిసే ఉంటున్నాం, ఒక దేవుడి విషయంలో మాత్రం ఎందుకు అలాగే ఎవరి వాళ్ళ అయిపోయాం అంటే, మనం ఒకటి దేవుడి గురించి మనకి సరిగా తెలియకుండాలి. తెలుసుంటే మనం అలాగా నిర్ణయాలు తీసుకోము. ఇప్పుడు పంచదార గురించి ఎలాగైతే మనకు అనుభవం ఉందో, అలాగే అంకెల గురించి, లెక్కల గురించి ఎలాగైతే అనుభవం ఉందో, దేవుడి గురించి కూడా మనకు అనుభవం ఉన్ననాడు ఖచ్చితంగా మనం కూడా ఖచ్చితంగా అందరూ ఒకటే మాట మీద ఉండగలుగుతామండి. ఇక్కడ గిద్యోనికి ఇంకా సందేహాలు పోలేదండి. దేవుడు ఒక పక్కన కార్యాలు చేస్తున్నాడు, ఒక పక్కన ఆయనకి అన్ని విజయాలు ఇస్తున్నాడు, కానీ ఇంకా ఈయనకి డౌట్లు, ఇంకా బేరవాడుతున్నాడు దేవుడితో. అబ్రహాము బేరవాడేటట అండి. ఆదికాండం 18వ అధ్యాయంలో లోతు దగ్గరికి వెళ్ళి సొదొమ గుమొర్రా పట్టణాన్ని కాల్చేసే భస్మం చేసేబోతున్నానని చిన్న మాట చెప్పాడట. చెప్పేటప్పటికి అబ్రహాం ఏం చేశాడండి, ఒక 50 మంది ఉంటే అక్కడ మా ఊరున్నాడు, ఆ ఊరిని వదిలే, ఒక 30 మంది ఉంటే ఆ ఊరిని వదిలే, ఒక చివరికి ఒక 10 మంది ఉంటే వదిలేస్తావా అని, రక్షిస్తావా అని. అసలు ఆ దేవుడితో బేరవాడొచ్చండి ఎవరైనాను? ఆడకూడదండి. అంటే ఇక్కడ మనం చూసినప్పుడు ఏమర్థమవుతుందంటే, భగవంతుడు లేకపోతే దేవుడు భక్తుడి కోసం తగ్గుతున్నాడండి. ఆయన స్థాయి గొప్ప స్థాయి. మనం అప్పుడప్పుడు పిచ్చిగా ప్రవర్తిస్తున్నాం, కానీ దేవుడు మనల్ని అర్థం చేసుకొని, పాపం అమాయకుడు ఇంకా ఎదగలేదు, ఇంకా తెలుసుకుంటాడులే, ఇంకా నేర్చుకుంటాడులే, ఇంకా మారుతాడులే అని దేవుడు మానవుడికి అవకాశం ఇస్తున్నాడండి. యేసుప్రభు తగ్గించుకున్నాడండి ఈ భూమి మీదకి వచ్చి. ఎంత తగ్గించుకున్నాడు బాబు? శిష్యుల పాదాలు కడిగినంత. ఎక్కడ ప్రపంచంలో జరుగుతుందండి ఇది? గురువు గారి పాదాలు శిష్యులు కడుగుతారు కానీ, మాస్టర్ పాదాలు పిల్లలు కడుగుతారు కానీ, మాస్టరే పిల్లల పాదాలు కడుగుతాడు ఎక్కడైనాను? ఎంత తగ్గించుకున్నాడండి? ఎందుకు తగ్గించుకున్నాడండి? తగ్గించుకోవడం అంటే ఏంటో నేర్పడానికి. యేసుప్రభు లోకానికి ఎందుకు వచ్చాడంటే, అసలు మానవుడు ఎలా బ్రతకాలో అది మానవుడికి తెలియలేదు కాబట్టి మాదిరి చూపించడానికి, అన్ని విషయాల్లోనూ ఆయన మాదిరి చూపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారండి. అందులో తగ్గించుకోవడం కూడా ఒక భాగమై ఉంది. సరే, అప్పుడు గిద్యోను కోరినట్లుగా ఈ రెండవసారి కూడా కళ్ళమంతా కూడా ఫుల్గా మంచుతో తడిసిపోయింది. ఆ మధ్యలో ఉన్న ఆ గొర్రెబొచ్చు మాత్రం తడవకుండా ఉందటండి. అప్పుడు గిద్యోనికి నమ్మకం ఏర్పడిందండి. సరే, యుద్ధానికి తీసుకొచ్చేసాడు. 7వ అధ్యాయంలో మనం వచ్చేటప్పటికి 32,000 మందిని లాక్కొచ్చేసాడు. అయ్యా, ఇదిగో నా సైన్యం, మా వాళ్ళందరినీ దీవించు, యుద్ధానికి వెళ్ళిపోతాం, వాళ్ళు రెడీగా ఉన్నారు, మేము రెడీగా ఉన్నాం అంటున్నాడండి. అప్పుడు ఆ వచనం చదువుతారండి, 2వ వచనం, 7వ అధ్యాయం 2వ వచనం చదువుతారండి. యెహోవా నీతోనున్న జనులు ఎక్కువ మంది. నీతోనున్న జనులు ఎక్కువ మంది. అమ్మ, ఎక్కువైపోయారా తక్కువైపోయారండి? వాస్తవానికి అయితే 1,20,000 మంది శత్రువులు ఉన్నారు, వీళ్ళు 32,000 మంది ఉన్నారు. కానీ దేవుడు ఏమన్నాడంటే, నీతోనున్న జనం ఎక్కువైపోయారు, కొద్దిగా తగ్గించు అన్నాడు. నేను వారి చేతికి మిద్యానులను అప్పగింపతగదు. ఇంతమంది ఉంటే నేను అప్పగించలేను అన్నాడు. ఇశ్రాయేలీయులు
నా బాహుబలము నాకు రక్షణ కలుగజేసినని నా మీద. ఇప్పుడు ఈ 32,000 మందిని తీసుకుని వెళ్ళి యుద్ధంలో గెలిపించారు అనుకోండి, వీళ్ళు ఏమంటారు తెలుసా రేపు పొద్దున్న? నా బలం వల్ల గెలిచాం, నేనే పనిచేశాను, ఇదిగో మా సైనికుల వల్ల గెలిచాం అని మీరు చెప్పుకుంటారు. కాబట్టి ఇంతమంది సైనికులు ఉండి గెలవడం కాదు, ఇంతమంది వద్దు. ఇందులో ఎవరెవరైతే పిరికోలు ఉన్నారో వాళ్ళందరినీ ఇంటికి వెళ్ళిపోమని అన్నాడండి. చూడండి, ఇప్పుడు అనుకుంటాం కానండి, మనం పైరూపం చూసి అందరినీ ధైర్యవంతులు అనుకుంటాం, చాలా మంది పిరికోలు ఉంటారండి. ఆ సైనికుల దగ్గరికి వెళ్ళి మీలో ఎవరైనా గుండెగడ, ఆయాసం, ఎలాంటి నీరసం ఉన్న వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నాడంటండి. అనేటప్పటికి అందరూనట 22,000 మంది వెళ్ళిపోయారటండి ఇంటికి. ఎంతమంది వెళ్ళిపోయారమ్మా? 32,000 మందిలో ధైర్యవంతులు ఎంతమంది నిలబడ్డారట? 10,000 మంది ఉన్నారట. ఉన్న వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోయారటండి. ఇప్పుడు నాయకుడికి ఎలా ఉంటుందండి? గిద్యోనికి ఏదో ప్రగల్భాలు పలికిశాను, అందరూ ఉన్నారని నేను ధైర్యం తెచ్చుకున్నాను, వీళ్ళేంటి బాబు వెళ్ళిపోమనగానే అందరూ వెళ్ళిపోయారు అని ఏంటి? మనల్ని కూడా దేవుడు పరీక్షిస్తుంటాడండి ఒకసారి. ఏదైనా సరే, అమ్మ పని చేయడం అందరూ ఇప్పటికి వచ్చేయండి, పని చేయగలిగిన అక్కడ ఉండండి, లేదా డబ్బులు బాగా ఎక్కువ ఇవ్వగలిగిన చేతులు ఎత్తండి అంటే, ఎవరైనా వాళ్ళందరూ ఇటు వచ్చేయండి అంటే ఎక్కువ మంది ఎటు వెళ్ళిపోతారండి. ఎవరైనా వాళ్ళందరూ పక్క వచ్చేయండి వెళ్ళిపోతారండి, పని చేయలేని వాళ్ళందరూ ఇటు వచ్చేయండి వెళ్ళిపోవడం సిద్ధపడిపోతుంటామండి. దేవుడు పరీక్షిస్తున్నాడు అనుకోవాలమ్మా. దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు, దేవుడు నన్ను టెస్ట్ చేస్తున్నాడు అనుకోవాలి. అంతేగాని సులువు బాగుందరా ఇదేదో ఇంటికి వెళ్ళిపోమంటున్నాడు నాయకుడు, నేను వెళ్ళిపోకూడదండి. వీళ్ళు వెళ్ళిపోయారట, 22,000 మంది వెళ్ళిపోయారట ఇంటికి. 10,000 మంది ఉన్నారు. పోన్లే 10,000 మందితో నువ్వు గెలిచేస్తాను అనుకుంటున్నాడు ఇతను. అప్పుడు మళ్ళీ దేవుడు అతన్ని పిలిచి, నాయనా ఇలారా, ఈ 10,000 మంది కూడా అక్కర్లేదు, ఈ 10,000 మందిని ఒక నీటి బాగు దగ్గర తీసుకుని వెళ్ళు, అక్కడ వీళ్ళని నీళ్ళు తాగమని చెప్పు. ఆ నీళ్లు మామూలుగా యవనస్తుడైతే ఎలా నీళ్ళు తాగుతాడండి? ఏట్లో నీరు పారుతుంటే ముసలోడు ఎలా తాగుతాడండి? ఏదమ్మా, ముసలోడు అయితే మోకాళ్ళు వేసేస్తాడండి ముందు, ఎందుకంటే ఒంగుడుతో నోట్లో పడిపోతానేమోనని అక్కడ మోకాళ్ళు వేసేసి కొద్దిగా నీళ్ళు తాగుతాడండి. యవనస్తుడైతే ఒంగుడుని నీళ్ళు తీసుకొని తాగుతాడండి, ఎందుకంటే పడిపోడు, నడుంబాలం ఉంటది అతనికి, అతని మీద అతనికి నమ్మకం ఉంటుంది కాబట్టి ధైర్యంగా మోకాళ్ళు లేకుండా తాగుతాడండి. కుక్క దేకినట్లుగా ఎవరైతే దేకుతారో వాళ్ళందరినీ ఇంటికి వెళ్ళిపోమని అన్నాడండి. 10,000 మందిలో కుక్క దేకినట్టు ఎంతమంది దేకుతున్నారట? 9,700 మంది దేకుతున్నారట. అంటే మోకాళ్ళు వేసేసి నీళ్ళ దగ్గర ఆ నీళ్లు దగ్గరికి మూతెట్టేసి తాగుతున్నారు అన్నమాట. ఇంకా ఒంగుడో లేక మోకాళ్ళు వేసేసి నీళ్ళు తాగుతున్నారు. వాళ్ళందరినీ ఇంటికి వెళ్ళిపోమని అన్నాడట. వెళ్ళిపోమని అంటే ఎంతమంది వెళ్ళిపోయారటండి? 9,700 మంది వెళ్ళిపోయారట. ఇంకెంతమంది వెళ్ళారండి? 300 మంది అండి బాబు. ఎంతమంది వచ్చారండి? ముందు సైన్యం 32,000 మంది వచ్చారండి. గిద్యోని మాటలకు ఆశ్చర్యపోయి 32,000 మంది వచ్చారు. చివరికి దేవుడు ఎంతమంది చాలంటున్నాడండి? 300 మందే. పోనీ 300 మందితో మీ కత్తులు అన్ని పట్టుకున్నారా, రెడీగా ఉన్నాయో లేవో అంటున్నాడండి. దేవుడు అంటున్నాడు, కత్తులు వద్దు, గవలు వద్దు, ఏం అక్కర్లేదు. ఇగో ఆ 300 మందిని మూడు గ్రూపులుగా చేసాయి. ఒకరికి బోర్లు ఇచ్చాయి, ఒకరికేమో ఖాళీ ఒట్టుకుండలు ఇచ్చాయి, ఇంకొకరికేమో డ్యూటీలు ఇచ్చాయి. ఏంటండి? ఖాళీ కుండలోనో బోర్లోనో డ్యూటీలు ఉన్నది. పెళ్లికి వెళ్తున్నారా వీళ్ళు కానీ పండుగకి వెళ్తున్నారా? కొండలోనో డ్యూటీలు పడుకుని ఎక్కడికి వెళ్తారండి? జనరల్ ఎక్కడ పెళ్లికో ఏ పండుగకో వెళ్తారు. అలాగా ఒకవేళ వెళ్తే యుద్ధానికి వెళ్తారు ఎవరైనా ఖాళీ కొండలతో. కానీ దేవుడు యుద్ధం చేయాలనుకున్నది కత్తితో కాదు, దేవుడు మాటతో. అప్పుడు 300 మందితో ఆ సైన్యం దగ్గరికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఇంకా డౌట్ వస్తుంది అతనికి. ఇప్పుడు మొదటి నుంచి డౌటేనండి. గిద్యోను మహాపరాక్రమం గల బలసూరుడా అని పిలిచాడు, కానీ ఇతరులో ఏమైనా ఉందండి ఇన్ని డౌట్లు వస్తుంటేనే. అప్పుడు అయ్యా నాకు ఎందుకో ఇంకా చిన్న డౌట్ ఉందండి, నాకు ఇంకా చిన్న అనుమానం ఉంది అని అంటే, సరే బాబు నీకు నీ అనుమానం క్లియర్ చేసేస్తాను, నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు నీతో పాటు పోరా అనే ఒక వ్యక్తి ఉన్నాడు నీ వెనకట్ల పనివాడు, ఆ పోరాని వెనకట్లు తీసుకుని వెళ్ళు, ఆ సైనికుల దగ్గరికి వెళ్ళు, ఆ శత్రువుల దగ్గరికి వెళ్ళు, ఏదో మారువేషంలో వెళ్ళు, అక్కడ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఆలపించు, అప్పుడు నువ్వు ధైర్యంగా యుద్ధంకి వెళ్తావు అన్నాడట. అప్పుడు మారువేషంలో పోరా అనేవాడిని తీసుకుని ఆ శత్రువుల దగ్గరికి వెళ్ళాడట. వెళ్ళేటప్పటికి ఆ శత్రువులు మాట్లాడుకుంటున్నారట, ఒరే రాత్రి నాకు కళ వచ్చిందిరా, ఆ ఇశ్రాయేలు సైన్యంలో పడి ఒక రొట్టె కూడా వచ్చిందిరా మన సైన్యంలోకి, ఆ రొట్టె వచ్చి మన వాళ్ళందరినీ చంపేసిందిరా అని కళ వచ్చిందిరా అని ఇంకొకటి చెప్పుకున్నాడట. శత్రువు మిద్యానీయుడు ఇంకో మిద్యానీయుడికి రాత్రి వచ్చిన కళ గురించి చెప్పుకున్నాడు.
అప్పుడు అవతల అంటున్నాడట, ఒరే ఇశ్రాయేలు నుంచి వచ్చింది రొట్టె కాదురా, అది యెహోవా ఖడ్గంరా. ఆ రొట్టె అంటే ఏంటంటే యెహోవా ఖడ్గం, అది మిద్యాను ఖడ్గం. అది వచ్చి మన అందరూ చంపించిందంటే మన అందరూ రేపు చచ్చిపోబోతున్నారా అన్నాడట. అంటే వాళ్ళలో ఏమి ప్రచారం అవుతుందండి? ఇశ్రాయేలు గెలుస్తారు, మనం ఓడిపోబోతున్నాం, ఇశ్రాయేలు విద్యలు వచ్చి మనందరూ చంపేపోతున్నాడని ఆ రాత్రి వాళ్ళందరూ మాట్లాడుకోవడమో గిద్యోను అతని వెనకాతలు వెళ్ళిన కూర ఆలకించారండి. ఎలా ఉంటుందండి ఇప్పుడు ఏంటి? ధైర్యమైనా తిరుగుతానమైన మాటలే కదండి తెచ్చేది ఏంటి. కొన్ని ఇప్పుడు ఎవరైనా బాగోలేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి సేమ్ మా ఇంటి పక్క అతనికి ఇలాగే ఆపరేషన్ అయిందండి, తక్కువ తెచ్చిపోయారండి అని అనండి, ఏమైపోతాడండి అతను? ఏంటి బాబు అయితే ఆపరేషన్ చేయించుకోకూడదు కదా, ఆపరేషన్ చేయించుకున్న ఏదో చచ్చిపోతారు అనుకుంటారండి. కొంచెం ధైర్యం మాట నాకైందండి, నాకు ఎన్నిసార్లు ఆపరేషన్ అయింది అనుకున్నారు, ఇక్కడ అయిందా, ఇక్కడ అయిందా, ఇది ఎన్న మీద అయిందా, ఇక్కడ అయిందా, మమ్మల్ని మళ్ళీ 3 రోజులు తిరిగేస్తాం అన్నారు అనుకోండి, ధైర్యం వస్తుందండి. మాట్లాడండి ఏదేనాను. ఈ తిరుగుడికి ధైర్యం రప్పించడానికి ఎక్కడ పంపించాడండి? శత్రువుల దగ్గరికి దేవుడు పంపించాడండి. అప్పుడు ఆ మాటలు ఎంత ధైర్యం వచ్చాయో. నిజమే, వీళ్ళు మాట్లాడుకున్నారు, నేనే రొట్టిని, నేనే విద్యల్ని అని సంబరంతో ఇంటికి వచ్చి, పనండి మనం అందరం వెళ్దాం, కొండలు పట్టుకోండి, దూకులు పట్టుకోండి, బోర్లు పట్టుకోండి అని చెప్పేసి వెళ్ళాడట. వెళ్ళి గిద్యోను ఒక కొండ పట్టుకొని నేల కొట్టాడంటండి. ఒక చేత్తో బోర ఊది, ఒక చేత్తో డ్యూటీ, నేల వేసి కొట్టి బోర ఊది చేత్తో డ్యూటీని ఎత్తిగానే సైనికులందరూ అల్లాడిపోయారటండి. ఆ సైనికులు ఈ 300 మంది బోర ఊది ఇలా బోర్లు ఊది సైనికులు చంపేసిన కాలం ఒకటి ఉందండి. ఎప్పుడండి? ఎరుకో పట్టణం అంటే చాలా పెద్ద గోడ. అది గోడ మీద ఎవరు భద్రకొట్టి అవతలకి వెళ్ళలేరు. అంత ఆ గోడ మీద ఇల్లులు కట్టుకునేవారటండి. ఇప్పుడు చూడండి మాడుగు కోట కూడా ఉంది కదండి, ఎంత ఉంటుందండి, దాని మీద మనిషి నడవగలిగినంత ఉంటుంది. కానీ ఎంత మీద ఈ గోడ మీద లారీలో తిరుగుతాయి, అంత ఉందన్నమాట. అంత వేసులు ఇల్లు కట్టుకుని ఉన్నంత గోడ అంటే అండి అది. అలాంటి గోడని బోర్లు ఊగి 7 రోజులు బోర్లు ఊగి 7వ రోజున 7 సార్లు బోర్లు ఊగేటప్పటికి కూలిపోయిందటండి. అంటే దేవుడికి కత్తులు అవసరమా అండి? దేవుడికి కత్తులు అక్కర్లేదు, గదలు అక్కర్లేదు, ఏ బాంబులు అక్కర్లేదు, ఏం అక్కర్లేదండి. ఆయన మాటే. ఎవరైనా నమ్మారండి బైబిల్లో? యుద్ధం యెహోవాదని ఎవరైనా నమ్మారండి? దావీదు నమ్మాడండి. గొలియాతు దగ్గరికి వెళ్ళి ఏ కత్తి పట్టుకుని వెళ్ళాడండి గొలియాతులతో యుద్ధం చేయడానికి? ఒడిసెలు పట్టుకునేడు. ఒడిసెలు అంటే కేట్లబారు ఎట్టుకొని వెళ్ళి గొర్రెలు మేపుకునే దగ్గర వాడే కేట్లబారుతో ఇలా కొడితేనట వెళ్ళి అతను నొసట్లో దిగుపడిపోయి పడిపోయి తర్వాత వెళ్ళి అతని చేతిలో ఉన్న కత్తి తీసుకొని అతన్నే పేక నరికేసి తెచ్చిద్దాన్ని. అంటే దేవుడి కార్యాలు ఎలా ఉంటాయంటే ఇలాగే ఉంటాయండి. ఆశ్చర్యకరుడు ఆయన పేరే ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, ఆయన బలవంతుడైన దేవుడు. అంటే దేవుడిని నమ్ముకున్న మనం ఏ చిన్న వచ్చినప్పుడు, ఏదో సమస్యలు వచ్చినప్పుడు పిరికి మాటలు రాకూడదండి. మనం దేవుని పిల్లలు పెట్టి ఎవరిని మన మాటలతో పిరికితనం ఓడిపోయకూడదు. మనం చేతనైతే ధైర్యం మాటలు చెప్పాలండి. మనం ఎవరిని ధైర్యపరచాలి, మనం ప్రోత్సహించాలి. ఎందుకంటే అది ఆ గొప్పతనం మనది కాదు, మన దేవుడిది. మన దేవుడే గొప్పవాడు, మన దేవుడే బలవంతుడు, ఎన్నో కార్యాలు చేసిన వాడండి. అప్పుడు ధైర్యంతో వచ్చి 300 మందిని కొండలో ఏంటంటే కొండలో పట్టుకెళ్ళారు. ఎంతకంటే ఖాళీ కొండలో ఇంకేంటి పట్టుకెళ్ళారండి? బోర్లో, ఇంకేంటండి డ్యూటీలు పట్టుకుని ఇలా కొండలో నేలలేసి కొట్టారంట, బోర్లు ఊగారంట, డ్యూటీలు ఎత్తారట. ఒక చేతితో డ్యూటీ, ఒక చేతితో బోర, ఒక చేతితో కొండ నేల కొట్టారు. సైనికులట వాళ్ళు చూసి భయాక్రాంతులైపోయి ఆ ఉద్రేకంలో ఒకళ్ళొకరు పొడి చూసుకున్నారటండి. ఆ కత్తి ఈడికి కత్తి ఆడికి తగిలేసి వాళ్ళందరూ చచ్చిపోయారు. చాలా మంది పారిపోయారటండి. వాళ్ళ అధిపతులు 2 ఉన్నారట, ఆ అధిపతులు 2 దొరికిపోయారట, వాళ్ళు చేతుల్లో చచ్చిపోయారటండి. మిద్యానీయులు లెక్క ఎంతమంది అండి? 1,20,000 మంది. ఎంతమంది వాళ్ళతో యుద్ధం చేశారు? ఒక్కరు కూడా యుద్ధం చేయలేదు. వీళ్ళు 300 మంది కూడా ఏం చేశారండి? బోర్లు ఊగారు, కొండలు నేలలేసి కొట్టారు, డ్యూటీలు పట్టుకొని ఉన్నారండి. అంతేనండి. ఈరోజు కూడా మనం బుద్ధిగల కన్నికల వల్ల ఏం చేయాలమ్మా? మనం సిద్ధులలో నూనె పోసుకొని డ్యూటీలు పట్టుకొని ఉండమన్నాడు. అంటే ఏంటంటే వాక్యము. డ్యూటీ అంటే ఏదన్నా ఇక్కడ దేవుడు వాక్యం మనం కలిగి ఉంటే, ఆ దీపాన్ని కలిగి ఉంటే దేవుడు మన పనులన్నీ చూసుకుంటాడండి. మన శత్రువుల పని చూసుకుంటాడండి, మన సమస్యల పని దేవుడు చూసుకుంటాడండి. మనం ఎవరమండి చేయడానికి ఏదైనా?
ఆ విజయం తర్వాత గిద్యోనికి ఇంకా పేరు పెరిగిపోయిందండి. బాబు నువ్వే మా న్యాయాధిపతి ఈ రోజు నుంచి, ఇక ఈ రోజు నుంచి నువ్వే మాకు రాజువి, నువ్వు తెచ్చిపోయిన తర్వాత నీ కొడుకు రాజు మాకు, నీ కొడుకు వెళ్ళాలి మమ్మల్ని, నీ కొడుకు కూడా తెచ్చిపోతే నీ కొడుకు నీ మనవడు వచ్చి మమ్మల్ని వెళ్ళాలి అంటే ఒక్కోసారి ఆనందంలో అలాంటి వచ్చేస్తుంటాయండి. ఏమండి ఇప్పుడు జగన్ గారు నేనేవారండి 24 సంవత్సరాలు మీరే వెళ్ళాలి అంటావా అంటారండి. కారణం ఏంటండి అంటే ఆనందం, అంటే ఉద్రేకం, వాళ్ళ మీద ఉన్న అభిమానంతో అలాంటి మాటలు మాట్లాడుతుంటాం. ఇక్కడ అతను అలా వాళ్ళందరూ ప్రజలందరూ అలా మాట్లాడుతున్నారు, మనమైతే అప్పుడు కూడా జరిగించేస్తాం కదండి, అలాగే అంటామండి. గాడ్ బ్లెస్ ఎన్నో అందరికీ అంటాం. కానీ గిద్యోను ఏమన్నాడండి 8వ అధ్యాయం చూడు, నేను 8వ అధ్యాయంలో 22వ వచనంలో అప్పుడు ఇశ్రాయేలీయులు గిద్యోనుతో, నువ్వు మిద్యాను చేతులు మమ్మల్ని రక్షించదు గనక నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడు మమ్మల్ని ఏలవలని చెప్పింది. అందుకు గిద్యోను, నేను మిమ్మల్ని ఏలను, నా కుమారుడు మిమ్మల్ని నేను ఏలను, నా కుమారుడు ఏలడు, నా కుమారుడు మిమ్మల్ని ఏలడు. ఎవరు వెళ్తారు? యెహోవాయే మిమ్మల్ని వెళ్తాడు అన్నాడే. అంటే వెళ్తాడు ఆయనే మరి న్యాయాధిపతి. కానీ అసలు మనందరినీ ఎవరేలా అని చెప్తున్నాడండి? దేవుడు వెళ్ళాలి మనందరూ దేవుడికి నేను కాదు దేవుడినే, ఇదిగో దేవుడు అని దేవుడు స్థానాన్ని దేవుడికి ఇచ్చాడండి. ఎంత ఎంత మారిపోయాడు చూడండి. ఇంత విజయాన్ని ఇచ్చింది నేను కాదు, నా బోర్లు కాదు, నా కొండలు కాదు, నా దేవుడిలు కాదు, ఇదంతా చేయించింది అల్పుణ్ణైనా నా చేత చేయించింది దేవుడు నాకు తోడే ఉన్నాడు. దేవుడు చెప్పి నేను చేశాను, నేను అసాధ్యమని కూడా నా చేత చేయించాడు దేవుడు. కాబట్టి దేవుడే మనల్ని ఏలాలి అని దేవుడిని మహింపరిచాడటండి. 28వ వచనం చదివానన్నా, 28వ వచనం. మిద్యానీయులు ఇశ్రాయేలు ఎదుట అనుపబడి అటు తర్వాత తమ తలను ఎత్తుకొని లేకపోయారు. ఈసారట ఈ మిద్యానీయులు ఇశ్రాయేలు ఎదుట తలెత్తుకోలేకపోయారటండి. ఒకప్పుడు మిద్యానీయులు చూసి గిద్యోను దాక్కునేవాడు తలెత్తుకోలేక అండి. గానుగు చాటున, ఆ మస్తకి వృక్షం చాటున గోధుమలు అతని గోధుమలు అతనే దంచుకోవడానికి కూడా తలెత్తుకోకుండా దాక్కుని చేసుకునేవాడు. ఇప్పుడేమో ఇశ్రాయేలుని చూసి మిద్యానీయులు తలెత్తుకోలేకపోతున్నారండి. ఎవరు చేశారండి? మనల్ని తలెత్తుకునేలాగా చేసేది ఎవరండి? దేవుడు నమ్ముకున్న వారిని దేవుడు తలెత్తుకునేలా చేస్తాడండి, నవ్వుల పాలు చేయడు. తలగా చేస్తాను అన్నాడు, అదేనండి. తోకగా చేయను అంటే అర్థం ఏంటండి? తలెత్తుకునేలా చేస్తాడు, తలదించుకునేలా చేయడండి. ఏంటో ఒక మాట చెప్పండి, యేసుప్రభువు ఏదైనా మనం తలదించుకున్న పని ఏదైనా చేశాడండి ఎప్పుడైనా? ఏమంటే సిగరెట్లు కలిచాడా, తాగాడా, ఏమైనా అమ్మాయి వేసులతో తిరిగాడా, ఏమన్నా 10 ఎకరాలు సంపాదించుకున్నాడా, ఏంటంటే ఎవరిదైనా దోచుకున్నాడా, ఎవరినైనా శిక్షించాడా, ఎవరైనా కొట్టాడా, ఎవరైనా బూతు మాట్లాడి తిట్టాడా? ఒక తప్పు చెప్పిందండి. ఆ కాలంలోనే యేసు ప్రభు మీద ఎవరూ నేరం ఆపలేకపోయారట. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరో నిరూపించగలరని సవాలు విసిరితే ఆ సభలో ఉన్న వాళ్ళు ఒక్కడో కూడా నిలబడి మాట్లాడలేకపోయాడండి. రాజుగారు మొదలుకొని, అంటే పిలాతు మొదలుకొని ప్రజలందరూ మౌనంగా ఉన్నారంటే కారణం ఏంటంటే అతను పరిశుద్ధుడు, ఏ పాపం చేయని మనిషి ఏంటి. అలాంటి ప్రభువుని మనం నమ్ముకున్నాం, అలాంటి రాజుని మనం నమ్ముకున్నాం. అతను మనల్ని ఏలుతున్నాడు. ఆ రోజు గిద్యోను అర్థమైంది, గిద్యోనికి దేవుడు మాకు రాజు అని. ఇప్పుడు మనకు అర్థమవ్వాలి, మనకు రాజు ఎవరండి? దేవుడే మనకు రాజు. యేసు ప్రభు ఆ దేవుడు రాజ్యం మీద మనకి రాజుగా ఉండి మనల్ని పాలిస్తున్నాడండి. అప్పుడు గిద్యోనికి ఎలాంటి మరణం వచ్చిందండి? అక్కడ పూర్తిగా చదివితే ఆ 28వ వచనాన్ని చదివితే అతనట మహావృద్ధాప్యంలో చచ్చిపోయాడటండి. ఎప్పుడు చచ్చిపోయాడమ్మా? మహావృద్ధాప్యం అని మీరు ఎప్పుడైనా ఎవరైనా చూసారండి? మహావృద్ధాప్యంలో చచ్చిపోయిన వాళ్ళని, ఎక్కువ కాలం బతికిన వాళ్ళండి. అంటే ఎక్కువ కాలం ఏం బతకాలంటే, ఆయుష్ ఉండాలంటే తల్లిదండ్రులను సన్మానించాలండి. అదే బైబిల్ చెప్తుంది నిర్గమకాండ 20వ అధ్యాయంలో. తల్లిని తండ్రిని సన్మానిస్తే వాళ్ళు దీర్ఘాయుష్మంతులు అవుతారట అండి. గిద్యోను మంచి జీవితం జీవించాడు కాబట్టి అతను ఎక్కువ కాలం బతికాడండి. మహావృద్ధుడు అయిపోయే వరకు బతికాడు. బైబిల్ ఎవరైనా అలా మహావృద్ధులు ఉన్నారండి? యాకోబు ఉన్నారు కదా మహావృద్ధుడు. అబ్రహాము మహావృద్ధుడుగా చచ్చిపోయాడండి. ఇస్సాకు కళ్ళు కనపడలేనంత వృద్ధాత్వం వచ్చేసింది అండి. చాలా మంది ఉన్నారండి, అలా చెప్పుకుంటూ పోతే చాలా మంది మనకు కనపడతారండి. అంటే ఈ రోజుకి కూడా ఒకవేళ ఒక వ్యక్తి పూర్ణ ఆయుష్ కావాలంటే ఎవరి చేతిలో ఉంటుందండి? దేవుడి చేతిలోనే. అంటే గిద్యోను యవన కాలంలో అలాగుండి ముసలితనంలో ఇంకోలా మారిపోయాడు ఏంటి?
అతను ముసలివాడే చచ్చిపోయే వరకు కూడా అతని సాక్ష్యాన్ని అలాగే కాపాడుకున్నాడండి. ఆ యవ్వన కాలంలో ఎలాగైతే జీవించాడో వృద్ధాప్యం వరకు అలాగే ఉన్నాడు. అలాగే ఉన్నాడంటే రుజువు ఏంటండి? మధ్యలో ఎక్కడ మాటలు లేవు. అలా ఉన్నాడంటానికి రుజువు ఏంటి? హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయం మనం చూసినప్పుడు, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అనగానే విశ్వాస వీరుల గురించి దేవుడు రాయించాడండి. 32వ వచనం, హెబ్రీ పత్రిక 11:32లో ఇక్కడ విశ్వాస వీరుల్లో ఎవరి పేరు రాశాడు తెలిసండి? దేవుడు గిద్యోని పేరు రాశాడండి. అంటే అతను చివరి వరకు కూడా, చచ్చిపోయే వరకు కూడా ఎలా ఉన్నాడండి? ఎలా ఉన్నాడమ్మా? గిద్యోను దేవుని కుమారులాగా ఉన్నాడండి. దేవుని చేత పరిపాలించబడేవాడుగానే ఉన్నాడండి. సాతాను చేత పరిపాలించబడేవాడుగా లేడండి. అంటే ఈరోజు మనం చాలా మందిని చూస్తున్నాం, వాళ్ళు ఒకప్పుడు దేవుళ్ళకి రాకమునుపు లోకంలో ఉంటారు, దేవుడు నమ్ముకున్న తర్వాత కూడా మళ్ళీ లోకంలోనే ఉంటారండి. అంటే దేవుడి చేత పరిపాలించబడుతున్నాం అనుకుంటూ మళ్ళీ సాతాను చేతే పరిపాలించబడుతుంటారు. అలా ఉండే కంటే ఆ లోకంలో ఉండి కూడా మంచిదండి. మనం దేవుడు నమ్ముకున్నామంటే మన దేవుడికి పేరు కావాలి. మనం దేవుడు నమ్ముకున్నామంటే మనం ఒక వెలుగు, మనం మారేవాడిని మన చుట్టూ ఉన్న వాళ్ళు తెలుసుకోవాలి. మనలో మార్పు వచ్చిందని అందరూ నమ్మాలి. అలాంటి జీవితాన్ని మనం జీవిద్దామండి. ఈ గిద్యోను దగ్గర మనం ఎన్ని విషయాలు నేర్చుకుంటాం. గిద్యోను అంటే మనకు ఎవరో తెలియదు, కానీ దేవుడు ఎందుకు రాయించాడు అతని గురించి ఈరోజు మనం అర్థం చేసుకోగలగాలి. మనం మన పిల్లల్ని అలా పెంచగలగాలి. సమస్యలు వచ్చినప్పుడు అలా విశ్వాసంలో నిలబడాలి. అలా నిలబడాలండి. దేవుడు తన పిల్లల్ని ఎప్పుడు గెలిపించే దేవుడేనండి. దేవుడు మనల్ని హెచ్చించే దేవుడు, మనల్ని ఆశీర్వదించే దేవుడు, కనికరించే దేవుడు. ఓపికగా ఉన్న వాక్యం మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను.